మీ వంశీ ఫార్మ్స్ లో పార్ట్నర్షిప్ లేదని విన్నాను నేను. మానిటరీ టర్మ్స్ లో లేదు, బట్ ఏ టర్మ్స్ లో ఉందనుకోవచ్చు? ఏదైనా కూడా మనము ప్రోడక్ట్స్ పెట్టే దగ్గర నుంచి అన్ని లాస్ట్ కి ఏమన్నా ప్రైజెస్ కూడా ఇది ఇంత పెడితే బాగుంటది, ఎట్లా పెట్టవచ్చు, లేదా క్వాలిటీ పరంగా ఫార్మర్ కూడా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళ దగ్గర అమ్మాడి పండ్లు తీసుకోవడం అవసరమా అని. నాకు డౌట్ఫుల్గా ఉన్నప్పుడు ఇంకొకరు ఒపీనియన్ తీసుకోవడంలో కొంచెం బెటర్ అవుతుంది డిసిజన్ మేకింగ్ అనిపించింది. ఇప్పుడు పార్ట్నర్షిప్ లేదు, ఇప్పుడు శాలరీ బేస్డ్ అంటున్నారు, సో చాలా కష్టపడుతున్నారు, ఫార్మింగ్ తీసుకెళ్తున్నారు, తను మీతో ట్రావెల్ చేస్తుంది, ఏంటి అసలు? ఫార్మింగ్ అనేది నాకు ఐడియా ఉంది, అగ్రికల్చర్ అదంతా ఐడియా ఉంది, ఎందుకంటే వరంగల్లో చాలా కామన్ అది. న్యాచురల్ ఫార్మింగ్ గురించి బేసిక్ ఐడియా కూడా నాకు లేకుండే. వంశీ దగ్గరకు వచ్చిన తర్వాత న్యాచురల్ ఫార్మింగ్ పైన ఐడియా వచ్చింది, బిజినెస్ పైన ఐడియా వచ్చింది, మార్కెటింగ్ పైన ఐడియా వచ్చింది, అండ్ వాట్ ఈస్ లైఫ్ అనేది కూడా చాలా ఐడియా వచ్చింది. బికాజ్ ఆయన స్టోరీ చాలు, ఆయన లైఫ్ చాలు, ఫ్రమ్ వేర్ టు వేర్ ఇదంతా లైఫ్ ఎప్పుడైనా రొటేట్ అవ్వచ్చు అనేది వంశీని చూస్తేనే అర్థమవుతుంది, వంశీ లైఫ్ చూస్తేనే అర్థమవుతుంది. సో నేను నేర్చుకుంటున్నాను బేసిక్గా, బట్ నా ఇన్పుట్స్ కూడా వర్కౌట్ అవుతున్నాయి అని చెప్పేసి వంశీ ఫార్మ్స్కి వచ్చాకనే అర్థమైంది. సో ఐ హ్యావ్ దట్ నాలెడ్జ్ ఆల్సో అని చెప్పి ఇక్కడికి వచ్చాకనే అర్థమైంది అనమాట. సో బిజినెస్గా కూడా నేను నేర్చుకుంటున్నాను, ఫార్మింగ్లో కూడా నేర్చుకుంటున్నాను.